అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మన చుట్టూ ఉండే మనుషులు ఎట్లాంటి వారు తెలుసా? బయటకు ఒకలా కనిపిస్తున్నారు, లోపల మరొకటి దాచుకున్నారు. బయటికి ప్రేమిస్తున్నారు, లోపల చాలా ద్వేషాన్ని దాచుకొని ఉన్నారు. పై మాటికి ఏదో మన భుజం తడుతున్నారు, కానీ మనల్ని ఎప్పుడు కిందకు లాగుదామా, మనల్ని ఎప్పుడు నాశనం చేద్దామా, మనం పడిపోతే ఎప్పుడు నవ్వుదామని ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. అలాంటి వారి మీద ఆధారపడి ఇంతకాలం మన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాం. ఈరోజు నేను అంటాను, ఎవరిని నమ్మడానికి లేదు. ఈరోజు ఎవరి మీద ఆధారపడడానికి లేదు. ఎందుకంటే మనుషులు జాలి, దయ, కనికరాన్ని ఎప్పుడో మర్చిపోయారు. ఇప్పుడు అందరి మనసులో స్వార్థము, అసూయ, ద్వేషము, పగ కనిపిస్తోంది. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు అట్లాంటి వారు తెలుసా? నువ్వు నేను సంతోషంగా ఉండాలని కోరుకున్నారు, నువ్వు నేను ఆశీర్వదించబడాలని కోరుకున్నారు. దేవుని మనస్సు ఏంటో ఒకసారి ఈరోజు మీకు చెప్పాలని అంతగానో ఆశపడుతున్నాను. దేవుని వాక్యంలో ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ మాట చదవగలిగితే, నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. దేవునికుండే మనస్సు ఒకసారి మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన మన చేయి విడిచిపెట్టడు. ఆయన కనికరం కలిగిన దేవుడు. ఆయన నిన్ను నాశనం చేయుడు. నీకేదైతే ప్రమాణం చేశాడో దాన్ని ఎన్నటికీ మరచిపోడు. ఎన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్న దేవుని మీద మనం ఆధారపడితే, నువ్వు పడిన చోటే నా ప్రభు నిన్ను ఆశీర్వాదకరంగా నా ప్రభు మారుస్తాడు. వాస్తవానికి చెప్పాలంటే మనం నాశనమైపోవాలని కోరుకున్న వారు చాలామంది ఉన్నారు. నువ్వు ఇల్లు కట్టుకుంటే అసూయపడే వాళ్ళు ఉన్నారు, నీకు ఉద్యోగం వస్తే అసూయపడే వాళ్ళు ఉన్నారు, నీకు చక్కటి వివాహం జరిగితే అసూయపడే వాళ్ళు ఉన్నారు, నువ్వు మెట్టుకు మెట్టు పైకి ఎక్కుతూ ఉంటే నువ్వు ఎప్పుడు పడిపోతావని చూస్తున్న వారు చాలామంది ఉన్నారు. కానీ మన ప్రభు ఎట్లాంటి వారు తెలుసా? నిన్ను నాశనం చేయడాయినా, నిన్ను ఎవరైనా నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నా వారందరికీ అడ్డుకట్ట వేసి నా ప్రభు నిన్ను బలమైన సాక్షిగా నిలబెట్టాలన్న ఆలోచన విధానం కలిగిన దేవుడు ఆయన. ఎందుకో తెలుసా? నీకు మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట మీద మన ప్రభు నిలబడతారు. వాస్తవానికి యేసేబు మీద ఎవ్వరూ కనికరాన్ని చూపించలేదు. వారి అన్నలు యేసేబు మీద ఒక కుట్రను పన్నారు, కానీ దేవుడు యేసేబు పక్షాన్ని నిలబడ్డారు. యేసేబు కూడా ప్రభువే కావాలని నిలబడ్డారు. కనుకే ఉన్నతమైన సింహాసనాన్ని ప్రభు ఎక్కించారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా దేవుని పక్షాన నిలబడ్డారు. ప్రభు వారిని కాపాడమే కాదు, అందరి మధ్యన ప్రభు గణపరిచాడు. ఎందుకో తెలుసా? తన ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదైనా. ఈరోజు ఎంతోమంది నీ మీద ద్వేషాన్ని చూపించవచ్చు, నీ కుటుంబమే నిన్ను అసహించుకోవచ్చు. కొన్నిసార్లు మన సొంత కుటుంబమే మన మీద రకరకాల కుట్రలు పన్నొచ్చు. కానీ నేను అంటాను, వారెవ్వరికీ కనికరం ఉండదు. కానీ నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు కనికరం కలిగిన దేవుడు. ఆయన నీ చెయ్యప్పుడు విడిచిపెట్టు. చాలామంది మనల్ని వదిలేస్తారండి. అనుభవంతో చెప్తున్నాను. ఈరోజు మన చేతులు పట్టుకుంటారు, మనం బరువైపోతే వదిలేస్తారు. కానీ ప్రభు ఎన్నటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మాట ఇస్తే మాట తప్పని దేవుడు. ఈరోజు నన్ను దీవించిన దేవుడు మీ అందరినీ దీవించబోతున్నారు. నా చెయ్యి పట్టుకున్న దేవుడు మీ అందరి చెయ్యి పట్టుకొని ఉన్నతమైన శిఖరాన్ని ఎక్కించబోతున్నారు. అస్సలు కంగారు పడద్దు. ఎంతమంది నిన్ను వదిలేసినా నా ప్రభు ఎప్పటికీ నేను విడిచిపెట్టు. అదే మనం సాధించే గొప్ప విజయం. ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.